చిల్లర రాజకీయం కోసం మీ అధికారం కోసం ప్రజల గోస పోసుకుంటారా? రైతుల నోట్ల మట్టి కొడతారా? ఇది రాజకీయం అనిపించుకుంటారా? రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తారా? తద్వారా దేశం గొంతు విసుకుతారా? చివరికి సైన్యాన్ని కూడా వదిలిపెడతలేరే మీ దిక్కుమాలినతనానికి. పురనీయం ఇదెక్కడ న్యాయమే బాబు? మాటలు వింటే కూడా చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా ఉంటాయి. వాడు మాట్లాడుతుంటే సేనా మే జోష్ చాహియే, यंग ब्लड चाहिए, सेना में चाहिए, केंद्र सरकार में नहीं चाहिए क्या? फिर हटा दो नरेंद्र मोदी को, बुढ़ा हो गया नरेंद्र मोदी। यहां पे भी जोश चाहिए, यहां क्यों नहीं चाहिए भाई? समझ में नहीं आता. చాలా బాధపడి నేను సంఘటనలు చూసి అనేక మంది మాజీ సైనికులతో మాట్లాడాను. పెద్ద పెద్ద మేజర్లుగా, క్యాప్టెన్లుగా, లెఫ్టినెంట్లుగా పనిచేసిన వాళ్ళతో నేను మాట్లాడాను. ఏందండి ఏం జరుగుతుందంటే వాళ్ళు నాకు చెప్పిన నా సమాధానం, ఏ గవర్నమెంట్, ఏ ప్రైమ్ మినిస్టర్ హూ హ్యాస్ ఎ మినిమమ్ లవ్ ఫర్ ద కంట్రీ విల్ నాట్ డూ దిస్ బ్లండర్ మిస్టేక్. మినిమమ్ లవ్, దేశం మీద కనీస ప్రేమ ఉన్న ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దుర్మార్గమైన పని చేయరు. నేను దేశం కోసం ఇక ప్రాణం ఇయ్యడానికి సిద్ధపడ్డా అని ఒక డెడికేటెడ్ సోల్జర్ తయారు కావాలంటే మినిమం టైం రిక్వైర్డ్ 6.5 to 7 years. ఆ అంకిత భావం రావాలంటే వాళ్ళకి అన్ని చూపిస్తాం మేము. వాళ్ళకి రోజు ఇచ్చే ట్రైనింగ్తో పాటు ఇతరుల గతంలో జరిగినటువంటి త్యాగాలు, ఎవరెవరు ఎట్లా చచ్చిపోయినరు, దేశ సేవలు ఎట్లా ప్రాణాలు విడిచిపెట్టినరు, ఎట్లా వాళ్ళ రాడార్ను మూసేయడానికి ఫ్లైట్తో సాగుపోయి రాడార్ ఆయన చచ్చిపోతూ ధ్వంసం చేసినారు, ఇటువంటి వీరగాథలు చెప్పి వాళ్ళని మానసికంగా సిద్ధం చేస్తాం. ఈ 4 ఏళ్ళలో అసలు ఎవడెటు పోతాడో ఏమవుతుందో సింపుల్ లాజిక్ కదా. దాంట్లో నాకు 3.5 ఏళ్ళు అయినా ఇంకో 8 నెలలు అయితే నేను వెళ్తా. నేను ఎందుకు కొట్లాడతానని నాకు అర్థం కాదు. 8 నెలలు అయితే ఇంటికి పోయటం నేను కొట్లాడతానా? 3 ఉంటుందా? ఏమి ఉన్మాద చర్య ఇది? ఇంత పెద్ద పాలసీ మ్యాటరు, దేశం ఒక సెటిల్డ్ వ్యవస్థలో ఉంది, 3rd లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియరా? అరే దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నారు, అందరిని కాన్ఫరెన్స్లో తీసుకోవాలి, కాన్ఫరెన్స్లో తీసుకోవాలి, ఇంత పెద్ద పాలసీ అంటే మాట్లాడాలి, అది ఏమి లేదే. జో మనమే కరెంగే. ఎవడన్నా మాట్లాడితే దేశద్రోహి, తోకద్రోహి, ఇదే అవే. సైన్యంలో జోష్ కావాలి మరి కేంద్ర ప్రభుత్వంలో 60% మంది ముసలోళ్ళే ఉన్నారు. నాకు మ్యాచింగ్ ఉండాలి కదా నేను మాట్లాడితే. కేంద్ర ప్రభుత్వంలో చాలా జోష్ ఉన్న వాళ్ళు ఉంటే యంగ్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా బాగా జరగదు కదా, మరి చాలా బాగా జరుగుతుంది కదా, మరి ఎందుకు? ఇది అనండి పద్ధతి. ఇంకా నాకు ఆ సైన్యంలో పనిచేసిన పెద్దలు ఏం చెప్పినారంటే, ఏదన్నా చేయొచ్చు కానీ ఇక్కడ ఇది పరాస్కాలు ఆడేది, ఎక్స్పెరిమెంట్లు చేసేది కాదు ఇది. ద వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ పాకిస్తాన్. వాడు తుఫేల్ కొడితే పోతాడు. పాకిస్తాన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఎట్ ఆల్, వెరీ స్మాల్ ఫెలో. బట్ ద రియల్ డేంజర్ ఈజ్ విత్ చైనా. అండ్ ఇండో చైనా బార్డర్ is not a laboratory for experiments. This is what they told me. ఇండో-చైనా బార్డర్ ప్రయోగశాల కాదు, దాంతో దేశానికి ముప్పు వస్తుంది అని మాజీ లెఫ్టినెంట్ జనరల్లు, మేజర్ జనరల్లు నాకు చెప్పారు. నేను అడిగిన ఏందా ఏం జరుగుతుంది అంటే ఇదంతా చెప్పారు. అది కూడా అంత అధ్వానమా? నాకు అర్థం కాదు. ఇక మాకు నోరున్నది, మేము ఏది పడితే చేస్తాము, ఏమన్నట్టు? ఇంత పెద్ద సువిశాలమైన దేశం, 140 కోట్ల జనాభా, దీన్ని మొత్తం మా ఇష్టం ఉన్నట్టు చేస్తాము. మేము ఏకనాథ్ సిండేలను, తోకనాథ్ సిండేలను, శిఖండిగాళ్ళను తయారు చేసి ఇదానండి ఈ కూటనీత దేశాన్ని నడిపించేది. దీని మీద మీ సామ్రాజ్యం నిర్మిస్తారా? ఒక్కటన్నా ఖాయం ఉండాలి కదనే, ఒకటన్నా మాట ప్రధానమంత్రి అటువంటి చెప్తే ఒక్కటన్నా
మొత్తం బ్లాక్ మనీ వాపస్ తెస్తా, విదేశీ బ్యాంకులు డబుల్ అయిపోయింది ఇప్పుడు స్విస్ బ్యాంకులో. మరి అదెందుకు మోడీ గారు? మీ పెగాసస్, మీ ఇదేందో అంటే దాని పేరు ఈ సిబిఐ ఇప్పుడు చూస్తే ఈడీ వరద చెట్టువా వీళ్ళందరూ ఏం చేస్తాను? ఎందుకు ఆపుతలేరు? విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న భారతీయ ధనాన్ని వాపసు తెస్తా అంటే వాపసు తెలియదుగా డబుల్ అయింది అక్కడ. ఎవరి కారణమండి? ఎవరి అసమర్థత? ఎవరు బాధ్యులు? అందుకే అంటున్నాం డబుల్ ఇంజన్ కావాలి. మాటలు చెప్పే ఇంజన్ కాదు, ఢిల్లీలో మంచిగా పనిచేసే ఇంజన్ కావాలి. ఇదా ఒక్కటని ఉండన్నా న్యాయం? धर्म में చెప్పి బతకాలి. ये लोग धर्म के सौदागर है, धर्म का पालन करने वाला नहीं है. ఇది కూడా నా మాట కాదు. వీళ్ళు ఎంత దుర్మార్గులు, హిందూ మతం పేరు చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే రకాలు వీళ్ళు. వీళ్ళు చెప్పే హిందుత్వ కరెక్ట్ కాదు అని కర్పాత్ర మహారాజ్ అని చెప్పి బనారస్లో తులసి ఘాట్లో 60 ఏళ్ల కింద బుక్ రాశాడు. కర్పాత్ర మహారాజ్. నేను నెట్ల కొడుతూ వస్తుంది ఆయన పేరు. ఇయ్యాల కాదు. కాశీ అంటే మనందరం చాలా పవిత్రంగా భావించేటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. అంతర్జాతీయ నగరాల చరిత్రని మనం టైప్ చేస్తే అలా కొడితే కాశీ పేరు వస్తుంది. లక్షల సంవత్సరాల పురాతనమైన నగరం అని చెప్తారు. చాలామంది మన ప్రాంతం నుంచి చివరి దశలో కాశీలో పోయి చచ్చిపోవాలని చెప్పి చిన్న రూమ్ కొనుక్కొని అక్కడ ఉండి అక్కడ చచ్చిపోతారు. అంత విశ్వాసం, అంత పవిత్రమైనటువంటి. అక్కడ ఈయన చేసిన దుర్మార్గం ఏందండి మోడీ గారు? ఈయన కాశీ కాదు అసలు సంగతి, ఉత్తరప్రదేశ్కి గెలవాలి. దానికోసం ధాడ్ 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 కాశీ కడుతున్నా అని చెప్పి నట్లు బోళ్లతో కట్టిండు దరిద్రుడు. కట్టకూడదు అట్లా. కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో కట్టాల్సింది రాజకీయాల కోసం కాదు, ఈ దిక్కుమాలిన చిల్లర రాజకీయాల కోసం కాదు. మొన్న 4 రోజుల నాడు ఈయన కట్టించినటువంటి ఆ కాశీ ఘాట్ అని పేరు చెప్పుకున్నాడు కదా, ఉత్తరప్రదేశ్ గెలిచిండు కదా మొన్న. దాన్ని చూపించి దాని మెయిన్ పిల్లరే పడిపోయింది. మొన్న పడిపోయింది 4 రోజుల క్రితం. మీకు ఓపుకుంటే చూపిస్తాను. వర్షాలు ఎక్కువ కొడితే ఆ తాకిడికి గోపురం ఉంటుంది కదా, 3 గోపురాలు ఉంటాయి, మధ్య గోపురమే, ప్రధాన గోపురమే పడిపోయింది. పెద్ద లొల్లి ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా. అది దేశానికి కూడా మంచిది అని చెప్తారు, అరిష్టం అని చెప్తున్నారు. అంత సెంటిమెంట్ ఫీల్ అవుతుంది ప్రజలు. ఇదేనా హిందూ ధర్మం గౌరవించేది? కడితే ఎట్లా కట్టాలి? కాశీలా ఎన్నికల కోసం కడతారా? సందర్భం రాగానే మత విద్వేషం రెచ్చగొట్టాలి, ఉద్రేకాలు లేపాలి, ఓట్లు దండుకోవాలి. ఇదా రాజకీయం? సిగ్గు కూడా ఉండాలండి కనీసం. హిపోక్రసీ కూడా ఒక లిమిట్ ఉంటుంది. కశ్మీర్ ఫైల్స్ అని సినిమా తీసి లోగాన్ని గోల్మాల్ చేద్దాం అనుకున్నారు. అసలు సంగతి ఏంది? ఆ కశ్మీర్ పండిట్లు 2 నెలల 7 బట్టి రోడ్ల మీద కూర్చొని రోజు సమ్మె చేస్తాను వాళ్ళు. మీరు దద్దమ్మలు, మమ్మల్ని కాపాడు, మీకు శాత కాదు, టెర్రరిజం బంద్ కాలేదు, నెలకో మంచి చచ్చిపోతే ఉన్నాడు మావాడు, మీ దండం పెడతామరా మమ్మల్ని ఇక్కడికి తీసేయమంటారు. కనబడతలేదా? వినబడతలేదా? మీ క్రూరమైనటువంటి వికృత రాజకీయ క్రీడ కోసం వాళ్ళని బలి తీసుకుంటారా? వాళ్ళ నెత్తురు మీద నడిచి మీకు అధికార పీఠాలు కావన్నా? ఏమన్యాయం ఏంటి ఇది? ఇదంతా పట్టిదే. మేము ఒర్రిపోతాం, ఎడబడతాడ మీటింగ్ పెట్టి పెద్ద గొంతు చేసుకొని పెద్ద గడగడ లొల్లి పెట్టిపోతాం. వెరీ సారీ. ఈ భారతదేశం నడపాల్సింది గిట్ల కాదు, తప్పకుండా మారాలి. దేశ ఆర్థిక ప్రగతిని దేశ ప్రధానే గొడ్డలు పెట్టేస్తాడండి. రాష్ట్రాల నిధులకు, రాష్ట్రాల ప్రగతిని అడ్డుకుంటాడా? ఎంత అన్యాయం! ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఇంకా డబల్ ఇంజన్ కావాలి, సామానిక గంగరపడనీక. చాలా ఉంది చెప్పుట పోతే. ఇదికే మస్తు టైం, మీకు కూడా బోర్ అవుతుంది.
బాధ అవుతుందండి. ఎందుకంటే నిజంగా కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా ఒక్కటన్నా మంచి పని చేసినరా దేశానికి? నో ఆన్సర్. చెడులు 100 ఉన్నాయి. జీడీపీ పోయింది, రూపీ వాల్యూ పోయింది, ఇన్ఫ్లేషన్ పోయింది, సరుకుల ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, ఆకలి పెరుగుతున్నది, అంతర్జాతీయ ఇండెక్స్లలో మొత్తం బాటం లైన్ పోతున్నది, దేశం పరువు పోతున్నది. ఇవన్నీ వాస్తవాలు. అయినా సరే మీరు మా డోలే కొట్టాలి. పూర్ణీయం ఇది ఎక్కడున్నాయి నాకు అర్థం కాదు. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా మేము ఏకనాథ్ సిండేలు, తొగనాథ్ సిండేలు తెస్తాము, మీ గవర్నమెంట్ కూలగొడతాము అంటే ప్రజాస్వామ్యబద్ధంగా 3/4 మేయర్తో గవర్నమెంట్ను కూలగొట్టుడే మీ రాజకీయమా? ఇది పవిత్రమా? సిగ్గు కూడా పడాలి కదా. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పుడు గొప్ప విషయమానండి? నాకు అర్థం కాదు. దేశం మొత్తం తిరస్కరించాలి, తుమ్మని ఉంచాలా. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ అనాలి. నేను అందుకే మనవి చేస్తా ఉన్న దేశ ప్రజలకు, దేశ యువకులకు, దయచేసి ద కంట్రీ ఈజ్ గోయింగ్ టు ఏ బిగ్ డేంజర్ అండర్ ద రూల్ ఆఫ్ బీజేపీ. ఇట్ మస్ట్ బి స్టాప్. ది బీజేపీ గవర్నమెంట్ షాల్ గో ఎట్ ఎనీ కాస్ట్. కంట్రీస్ యూత్, country students, country's intellectuals, if you are interested to save India, kick out BJP. Yes, that is the only way. మార్గం కూడా లేదు దేశం ముందర. చెప్తా కదా.